హాయ్, నేను మీ మాధురి. సోషల్ మీడియా ప్రపంచమే వేరుగా ఉంటుంది. మనకి తెలియని వాళ్ళంతా మన ఫ్రెండ్ లిస్ట్‌లో ఉంటారు. కానీ మనకు తెలిసిన వాళ్ళంతా మన బ్లాక్ లిస్ట్‌లో ఉంటారనమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి లిస్ట్‌లోనూ జరిగే పనే. కావాలంటే వెళ్లి చూసుకోండి. మీ లిస్ట్‌లో ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు, మీ వాళ్ళు ఉన్నారు, మీకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది. ఎందుకు అంటే, ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఎలా ఉంటదంటే, నాకెక్కువ లైకులు రావాలి, నా ఎక్కువ నాకు హార్ట్ సింబల్స్ రావాలి, ఎక్కువ అవి రావాలి, ఎక్కువ ఇవి రావాలి, రీచ్ ఎక్కువుండాలి, వ్యూస్ ఎక్కువ రావాలి. వీటి మీదనే ఉంటది ధ్యాస. మళ్ళా మనకి ఎక్కువ తెలిసిన వాళ్ళుంటే, అక్కడ వచ్చే కామెంట్‌లను జూసి మళ్ళా వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, వాళ్ళెలా తీసుకుంటారో, ఒక్కొక్కసారి ఏదైనా నెగటివిటీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! సోషల్ మీడియా అన్నాక నెగెటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు, నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే, అలాంటి వాళ్ళు ఏదైనా పెడితే మన వాళ్ళు దాన్ని ఎలా తీసుకోగలుగుతారు అన్న ఉద్దేశంలో కూడా మన వాళ్ళని మనము అందులో ఉంచమనమాట. సో, ఇది మంచా? చెడా? ఇది కరెక్టా? తప్పా? మీ కామెంట్స్‌లో మీరు చెప్పండి.